పూజ కన్న నెంచ బుద్ధి ప్రధానంబు, మాట కన్న నెంచ మనసు దృఢము, కులము కన్న మిగుల గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమా. పూజ చేయుట కంటే పూజనీయమైన బుద్ధి కలిగి ఉండుట మంచిది. మాటలు చెప్పుట కంటే నిశ్చలమైన మనస్సు కలిగి ఉండుట మంచిది. అంటే కులము కంటే గుణము ప్రధానము. ఇలా కులము కంటే గుణము ప్రధానం అంటే మంచి మనసు, తెలివితేటలు, అందరితో మాట్లాడే విధానం. మాటలు చెప్పడం కంటే చేతలు చేయటం, దాని గురించి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడం. దీని గురించి ఒక కథ చెప్పుకుందాం. ఒక ఊరి పెద్ద శివయ్య లక్ష్మి దంపతుల కూతురు చిన్ని. చిన్ని చాలా చురుగ్గా అందరితో స్నేహంగా ఉంటుంది, చదువులో కూడా ముందుంటుంది. ఒకరోజు వాళ్ళ బళ్ళో టీచర్ గారు పెన్సిల్ పొట్టు, గడ్డి పరకలు, ధాన్యపు పొట్టు లాంటి వస్తువులతో చొప్పదండు కూడా, గ్రీటింగ్ కార్డు తయారీ నేర్పించారు. పిల్లలంతా నోరెళ్ళబెట్టారు. కానీ చిన్ని మాత్రం దాని తయారీ విధానాన్ని శ్రద్ధగా నేర్చుకుంది. శ్రద్ధ ఉండాలి, మనిషికి ఇంట్రెస్ట్ ఉండాలి. సాయంత్రం పిల్లలంతా వీధిలో ఆడుకుంటుండగా ఒక పెద్ద కారు వచ్చి ఆగిందనమాట. అందులోంచి ఒక వ్యక్తి పరిసరాలను వింతగా చూస్తున్నాడు. ఎవరు దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. కారు చూడంగానే భయపడ్డారు. కానీ చిన్ని ధైర్యంగా వెళ్ళింది. ఎవరు కావాలండి అని అడిగింది. ఆ పెద్ద ఆయన విదేశాల నుండి వచ్చానన్నాడు. ఆ ఊరి పెద్దను కలవాలమ్మా అన్నాడు. వెంటనే చిన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. తలపాగాతో సాంప్రదాయబద్ధంగా ఉన్న శివయ్యను చూడంగానే ఆయన నమస్కరించాడు. శివయ్య గారు కూడా సాదరంగా ఆహ్వానించాడు. ఆ పెద్ద మనిషి ఏమన్నారంటే, ఈ ఊరంతా పచ్చదనం పరిశుభ్రతతో కనిపిస్తుంది, మాదేమో ఎడారి దేశం, నీటి కొరత, ఎన్నో కష్టాలు పడుతున్నాం. మా సమస్యకి పరిష్కారం ఏమన్నా ఇస్తారేమోనని ఇంతదాకా వచ్చానండి అని అన్నాడు. అదంతా వింటున్న చిన్ని కల్పించుకుని వాళ్ళకన్నా ముందు మాట్లాడేసింది. ఇక్కడ ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించుకున్నామండి, ఇంకుడు గుంటలు మామయ్య అంది, అంకులు అనకుండా. దీనివలన వాన నీరు వృధా పోదు మామయ్య, ఎప్పటికప్పుడు చెరువులు పూడికి తీయించి బాగు చేయిస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 3 మొక్కలు నాటాలనే నియమం ఉంది. వాటిని సంరక్షించే బాధ్యత కూడా వాళ్ళదే. ఇవన్నీ క్రమం తప్పకుండా పాటిస్తాం గనకే మా ఊరు సస్యశ్యామలంగా నీటి వనరులతో కళకళలాడుతుంది. మీరు కూడా అలా చేసి చూడండి అంది ఆరిందాల. గళగళ మాట్లాడేసింది. అంత చిన్నపిల్లల్లో పర్యావరణం పట్ల ఉన్న అవగాహనకు ఆ అతిథి ముచ్చటపడ్డాడు. తన వెంట తెచ్చిన ఖర్జూరాలని ఆ చిన్నికి బహుమతిగా ఇచ్చాడు. శివయ్యకు కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు. ఆ విధంగా ఏంటంటే మనం ధైర్యంగా ఉండాలి, ఎవరితోనైనా మాట్లాడాలి, చక్కగా వాళ్ళని పిలవాలి, వాళ్ళు మెచ్చుకుంటారు, ఊరెళ్ళి కూడా చెప్పుకుంటారనమాట. అందుకని పూజ కన్నా నెంచ బుద్ధి ప్రధానంబు, మాట కన్నా నెంచ మనసు దృఢము. అలా ధైర్యంగా ఉండాలి, మనసు దృఢంగా ఉండాలి, ఎవరితోనైనా మాట్లాడాలి. అప్పుడు ఏ పనైనా చేయగలం.